మంత్రి గారు ఏదైతే సమాధానం ఇచ్చారో దాంట్లో వాస్తవంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో విత్తనాలు నకిలీ విత్తనాల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్య కూడా నిన్ననే మన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు కూడా మహబూబాబాద్ అండ్ పాత ఖమ్మం జిల్లాలో తిరుగుతూ కూడా అక్కడ గిరిజనులను ఈ సీడ్ కంపెనీలు చాలా మోసం చేస్తున్నాయని కూడా లేటెస్ట్ న్యూస్ కూడా చూశాను. అందువల్ల దాన్ని కూడా చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ విత్తనాలు మంత్రి గారు అన్ని విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నాం అంటున్నారు. కొంచెం దీంట్లో నేను డీవియేషన్ మంత్రి గారి సమాధానానికి, ఎందుకంటే ఇప్పటికి కూడా నేను కూడా టీఎస్ సీడ్స్కే నా విత్తనాలను నా పంటను ఇస్తున్నాను. కానీ అక్కడ రైతులు ఏవైతే అడుగుతున్నారో ఇంకా నాలాగా చాలామంది వేస్తామని కూడా అడుగుతున్నారు. కానీ టీఎస్ సీడ్స్ మాత్రం మా దగ్గర విత్తనాలు లేవని చేతులు ఎత్తేస్తుంది. ఇది వరి విషయంలో సార్. ఇంకోటి పత్తి విషయంలో కూడా మనం గమనిస్తున్నాం. చాలా దగ్గర కూడా పత్తి రకరకాల నకిలీ విత్తనాలతోటి రైతులు చాలా కూడా ఇబ్బంది పడ్డారు. అలాగే మిర్చి రైతుల విషయంలో కూడా ఎస్పెషల్లీ వరంగల్ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే మిర్చి ఎక్కువ వేస్తారో అక్కడ కూడా చాలా రకాల రోగాలు వచ్చినాయి. కొన్నేమో అసలు పంటనే రాలేదు, చెట్లు మాత్రం గుబురుగా వచ్చినాయి కానీ పంట రాలేదనే ముచ్చట్లు కూడా మనం చూసాం సార్. ఇంకొక విషయం ఏంటంటే మన జనుము జీలుగా ఈ రెండు ముందుగా గ్రీన్ మాన్యూర్గా అయితే వేస్తామో మన భూమి సారవంతం కావాలంటే ఇవి వేయాలని ఏదైతే ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహిస్తుంది. కానీ ఈ గ్రీన్ మాన్యూర్ అంటే జనుము జీలుగా మన రాష్ట్రం కన్నా బయటకెళ్ళి ఎక్కువ దిగుమతి చేస్తున్నాం సార్. అందువల్లనే మంత్రి గారి సమాధానం ఇలా తప్పుందని నేను మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను సార్. ఈ అంశంలో ఖచ్చితంగా ఏవేవైతే రాష్ట్రంలో ఏ పంటలు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, ఎంత నాణ్యమైన విత్తనాలు వస్తున్నాయి, దానివల్ల రైతులకు కూడా దిగుబడి పెరగాలి, అలాగే మోసపోకుండా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి నకిలీ విత్తనాలు చేసే వాళ్ళకు పీడీ యాక్ట్ పెట్టించిన ఘనత కూడా గతంలో జరిగింది. దాన్ని మీరు కూడా కంటిన్యూషన్ చేస్తేనే రైతులు బాగుపడతారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు, ఎక్కువ 65% దాకా రైతులు భూమి మీద ఆధారపడుతారు. కాబట్టి వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుతున్నాను సార్. అలాగే విత్తన ఉత్పత్తి కోసం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాల విషయంలో మంత్రి గారు ఇచ్చింది వరి విషయంలో 400 చెప్పారు సార్. కానీ నేను మొన్న సన్న ధాన్యాన్నే నేను ప్రభుత్వంకి ఇచ్చినాం. ఈ ప్రోత్సాహం ఇచ్చారు కానీ బోనస్ మాత్రం ఏ రైతు కూడా రాలేదు సార్. ఇది కూడా మీ ద్వారా మంత్రి గారిని ఇటువంటి విషయాలు ఖచ్చితంగా గవర్నమెంట్ అందరినీ సమదృష్టితో చూడాలి. ప్రభుత్వ సంస్థల నుంచి ఏదైతే చేస్తారో అది కూడా అందరికీ చెందాలి అనేది నా ఉద్దేశం సార్. అలాగే ప్రైవేట్ కంపెనీలు, చాలా కంపెనీలు కూడా సరి అయిన సర్టిఫికేషన్ సిస్టమ్ లేకుండానే నడుస్తున్నాయి. మరి వాటి మీద అజమాయిషీ ఎంతవరకు ఉంది? మరి చాలా దగ్గర ఊరూరులో కొంత ధాన్యం తీసుకుపోతున్నారు, జస్ట్ ఏదో మిల్లర్ లాగా లైట్గా పట్టేసి పొట్టు అది తీసేసి సీడ్ అని చెప్పి పంపిస్తున్నారు. కానీ చాలా షాప్లలో ఇప్పటికి కూడా అమ్మడం జరుగుతుంది. దయచేసి వీటి విషయంలో మీరు కంట్రోల్ చేయించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జనుము జీలుగా ఇవాళ రేపట్లో మన దగ్గర కాలువలు వాగుల పంటి చాలా నీళ్ళు కూడా స్టోరేజ్ ఉంటున్నాయి. జనుము విత్తనం తీసిన తర్వాత ఆ జనుము నానబెడితే జనపనార కూడా మనకు వస్తుంది. జనపనార మనం ఏదైనా గోనె సంచులు కాలుస్తే ఎక్కడనో వెస్ట్ బెంగాల్ నుంచో తెప్పిస్తున్నాం తప్ప మన దగ్గర అసలే లేదు. వీటికి కూడా ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతూ ఈ విషయాలని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.